గురుభ్యో నమ. భౌతిక స్థితిలో మనము మనస్సుకు ఇంద్రియాలకు లోబడే అవకాశం ఉంటుంది. నిజానికి భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించాలని కోరుకునే మనస్సు అహంకారం చేతనే పవిత్రమైన ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకొన్నది. కనుక మనస్సుకు భౌతిక లోకపు మెరుపులకు ఆకర్షింపబడకుండా ఉండునట్లుగా శిక్షణను ఇచ్చినచో బద్ధాత్మ రక్షింపబడుచును. ఇంద్రియ భోగాల పట్ల ఆకర్షితులై తమ నిజస్థితి నుండి పతనము కాకూడదు. ఈ భౌతిక విషయాల పట్ల మనం ఎంతగా ఆకర్షింపబడితే అంతగా ఈ భౌతిక జీవితంలో చిక్కుకోవలసి ఉండును. కృష్ణ చైతన్యంలో మనస్సును నెలకొల్పినచో ఈ భౌతిక జగత్తు నుండి తప్పించుకోగలము అని 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఆత్మైవ హై ఆత్మనో బంధువు అని వాడబడింది. ఇక్కడ హి అనే పదము ఖచ్చితంగా దీనిని ఆచరించాలి నిర్ధారించి చెప్పుటకే ఉద్దేశించబడింది. ఇంకా విష్ణు పురాణం 6వ స్కందము 7వ అధ్యాయం 28వ శ్లోకంలో ఇలా చెప్పబడింది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయ సంగో ముక్తై నిర్విషయం మనః అని విష్ణు పురాణంలో 7వ అధ్యాయం 28వ శ్లోకంలో మానవునికి మనస్సే బంధమోక్షములకు కారణము, ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధములకు కారణము, వాటిపై ఆసక్తి లేని మనస్సు ముక్తికి కారణము అని అమృత బిందు ఉపనిషత్తు నిరంతరం కృష్ణ చైతన్యంలో నెలకొనిన మనస్సు ముక్తికి కారణమగును. కృష్ణ చైతన్యంలో నెలకొనిన మనస్సుకు మాయలో నెలకొనే అవకాశం ఉండదు. కృష్ణ చైతన్యం అనే సూర్యకాంతిలో మనస్సు నెలకొన్నప్పుడు ఇక మాయ అనే చీకటిలో చిక్కుకునే అవకాశమే ఉండదు. మనకు స్వేచ్ఛ లేక స్వాతంత్రం ఇవ్వబడుట చేత మనం చీకటి కూపంలోకి కూరుకుపోవటనో లేదా బయట విస్తారమైన వెలుగులో ఉండటనో కోరుకోవచ్చు. అది మనం ఎన్నుకునే దానిపై ఆధారపడి ఉండును. వెలుతురుతో చీకటి మాయమగును, కానీ చీకటికి వెలుతురును కప్పివేస్తే శక్తి లేదు. మనం చీకటి గదిలో ఉన్నప్పుడు ఎవరైనా దీపం వెలిగిస్తే వెంటనే చీకటి మాయమగును. ఏమైనా మనం చీకటిని వెలుతురులోకి తీసుకొని వెళ్ళలేము, అది సాధ్యపడదు. చీకటి సులభంగా తొలగి పోగలదు. కృష్ణ సూర్య సమ మాయా హోయ అంధకార. శ్రీకృష్ణుడు సూర్యకాంతి వంటివాడు, మాయా చీకటి వంటిది అని చైతన్య చరితామృతం మధ్యలీలలో 22:31 శ్లోకంలో చెప్పబడింది. కానీ చీకటి ఎలా ప్రకాశంలో వ్యక్తమగును? మనం ఎప్పుడూ సూర్యకాంతిలో ఉన్నట్లయితే చీకటి మనపై ప్రభావం చూపటంలో విజయం సాధించలేదు. ఇదే కృష్ణ చైతన్య ఉద్యమ సంపూర్ణ తత్వం. ఎల్లప్పుడూ కృష్ణ చైతన్య కార్యక్రమాలలో నెలకొన్నచో చీకటి కాంతిలో అదృశ్యమగినట్లు మాయ సహజంగానే తొలగుతుంది. ఈ విషయం గురించి శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన శ్లోకము దాని యొక్క భావమును మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.